ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించాలని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు ఉట్నూరులో ధర్మయుద్ధం ఆదివాసీల మహాసభకు భారీ ఎత్తున తరలి రావాల్సిందిగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాల నుంచి మా కంచంలో బువ్వని లాక్కొని వాళ్ళు అభివృద్ధి చెందినరు, మా హక్కులు లాక్కొని వాళ్ళు అభివృద్ధి చెందినరు. కాబట్టి బుద్ధిజీవులు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా రేపు మాకు సహకరించి ఈ సభకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తరలి వంచి లంబాడలు ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఆదివాసీల పక్షాన, న్యాయ పక్షాన ఉండాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే అడవిల నుంచి పట్టణ ప్రాంతాలకి చదువుకొని వచ్చే నేపథ్యంలో మాకు మా హక్కులన్నీ కాలరాస్తున్నాయి, మా హక్కులు మొత్తం వాళ్ళు లాక్క తీసుకుపోతున్నారని మాకు తెలిసింది. కాబట్టి మేము ధర్మయుద్ధం పేరుతో మహాగర్జన సభ ఏర్పాటు చేసినాం. ఈ మహాగర్జన సభకు యువకులు, మేధావులు, విద్యార్థులు, విద్యావంతులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా భాగ్యస్వాములు వచ్చి ఆదివాసీల పక్షాల నిలబడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఆదివాసులు మా హక్కుల గురించి తెలుసుకుంటున్నాం. మా కొంతమంది విద్యార్థులు యూనివర్సిటీలో చదువుకున్నాకనే మాకు తెలిసింది మా హక్కులను కాలరాశబడుతున్నాయి. మా యుద్ధము పాలక వర్గానికి, మా యుద్ధము వ్యక్తుల మీద కాదు, మా యుద్ధము పాలన పక్షాలకు. ఖచ్చితంగా పాలన పక్ష వాళ్ళు ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించి ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను ఖచ్చితంగా తొలగించే వరకు ఆదివాసీల ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెస్తా ఉన్నా. ఎందుకంటే మా హక్కులు కాలరాస్తున్నాడు, మా భూములు లాక్కుంటున్నాడు, మాకు రిజర్వేషన్లు దొబ్బుకుంటున్నారు. అంతేకాకుండా మాకు ఫారెస్ట్ వల్ల చాలా ఇబ్బంది ఉన్నది. అంతేకాకుండా మా స్పెషల్ డిఎస్సి ఎస్టీనా కానీ మా విద్యార్థులకు స్వయం ఉపాధి నౌకరీ అందకుండా పోయింది. మా రిజర్వేషన్ మాకు విద్య అందకపోతుంది. ఎందుకంటే ఒక 10 సీట్లు వేస్తే మొత్తం 8-9 వాళ్ళే లాగిపోతున్నాయి. ఒక్క సీటు మీద మేము 9 తెగలు పోరాడాల్సి వస్తుంది. కాబట్టి